ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ బస్సులు ఫ్రీగా పెట్టి నడిపిస్తుంటే హైదరాబాద్లో కానీ ఈ మండల్లో కూడా దగ్గర ఒక 500-600 ఆటోలు ఉంటాయి. వీళ్ళందరూ ప్రతిరోజు వాళ్ళు రోజు 500-1000 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ నిత్యం వాళ్ళ ఫీజులు కానీ స్కూల్ ఫీజులు కానీ వాళ్ళ జీవితం గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడి వాళ్ళ ఫైనల్స్ కూడా కట్టే పరిస్థితిలో లేకుండా ఈరోజు చాలా ఈ సంవత్సరం 18 నెలల కాలంలో బాధపడుతున్నారు. సీఎం గారు 12,500 ఇస్తామని ఎట్లా చెప్పిండో ఈరోజు వాళ్ళ రోజు 1,000-1,500 సంపాదిస్తున్నారు. కాబట్టి నేను ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ డిమాండ్ చేస్తున్నా, నెలకు 30,000 ఇవ్వాలి వీళ్ళకు. ప్రతి నెల ఆటో వాళ్ళకు 30,000 ఇస్తే వాళ్ళు కూడా బతుకుతారు. కాబట్టి ఒకసారి సీఎం గారు ఆలోచించి వీళ్ళ మీద దయ ఉంచి ఒక ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకో విషయం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఈ ఆటోలకు కాదు రైతులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మొన్న ఒక రైతు బంధు అనేది ఒకటి మొన్న రైతు భరోసా అది కూడా వీళ్ళకి రైతులకు కూడా చేస్తే బాగుండే. సీఎం గారు దృష్టి ఉంచుకొని ఈరోజు ఈ ఆటో డ్రైవర్లని ఎట్లయితుందో ప్రతి నెల 30,000 వీళ్ళకు వేసేటట్లు వేసి వీళ్ళందరినీ కూడా ఆదుకొని వీళ్ళందరి జీవితాలు వీళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. అవసరమైతే వీళ్ళు మద్దతు ఈరోజు తెలిపారు కాబట్టి మేము కూడా ఆలోచించి పట్నం నరేందర్ రెడ్డి గారి దృష్టికి కానీ తీసుకొని పోయి మేము కూడా మద్దతు ఇస్తాం ఈ ఆటో డ్రైవర్లకు అని తెలియజేసుకుంటూ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. కార్మికులు ఆటో డ్రైవర్లు మరి ఈరోజు రోడ్లపైకి వచ్చి ఇటువంటి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం చాలా బాధాకరం. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఆ రోజు ఎన్నికల కన్నా ముందు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఆటో నడుపుకునే వారికి 12,000 రూపాయలు వారికి ఇస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిండ్రో ఆ హామీని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నిలబెట్టుకోవాలి, ఆటో కార్మికులను ఆదుకోవాలి. వాటితో పాటు మిగతా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి తీర్చాలని చెప్పి ఈ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు. ఆటో డ్రైవర్లకు ఎల్లప్పుడూ ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళ బతుకులు బాగుపడేటందుకోసం మేము ఎప్పటికీ వారికి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై తెలంగాణ. ప్రభుత్వం అదే క్రమంలో ఆటో డ్రైవర్లకు న్యాయం చేకూరుస్తానని చెప్పేసి 12,000 వృత్తిని కూడా కల్పిస్తానని చెప్పింది ప్రభుత్వం. కానీ ఇప్పటిదాకా ఆ ఊసు ఎక్కడ కూడా లేవనెత్తడం లేదు. కాబట్టి వెంటనే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆటో డ్రైవర్స్ల సంక్షేమం కోసం వాళ్లకు నష్టం జరిగినప్పుడు వాళ్లకు ఒక బీమా సౌకర్యం కల్పించడం కోసం మరి అలాగే ఆటో డ్రైవర్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను కూడా కల్పించాలని చెప్పేసి కూడా మరి అలాగే ఈరోజు ఈ ఆటో డ్రైవర్ల పైన ఆర్టీఓ అధికారులు తీవ్రంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఆ వేధింపులను కూడా అరికట్టే విధంగా అనేకమైన సమస్యలకు పరిష్కారంగా ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు అత్యధికంగా డిగ్రీ, పీజీ, ఇంటర్ చదివినటువంటి యువతనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళందరూ కూడా ఆటోలపైన ఆధారపడతా ఉన్నారు. కానీ వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా ఫ్రీ బస్సును ఏర్పాటు చేసి వాళ్ళని ఈరోజు తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేసింది. కాబట్టి వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు నారాయణపేట జిల్లా మొత్తంగా కూడా ప్రతి మండలంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ప్రతి మండలంలో కూడా ఈ యొక్క ధర్నాను చేపడతా ఉన్నాం. అలాగే ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏదైతే ఆటో డ్రైవర్ల సంక్షేమం మరి అలాగే వాళ్ళ యొక్క ఇచ్చినట్టు హామీలు ఏవైతున్నాయో వాటిని వెంటనే అమలు చేయకపోతే తీవ్రంగా సిఐటి ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.